బీజేపీ పటంచెరు అభ్యర్థి ప్రకటనపై జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ పునరాలోచించుకొని అభ్యర్థిని మార్చాలని పటంచెరు నియోజకవర్గంలోని 8 మంది మండల, మున్సిపల్ మరియు డివిజన్ అధ్యక్షులు అభ్యర్థి ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పటంచెరు నియోజకవర్గం బీజేపీ మండల అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పటంచెరు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ప్రకటనపై తాము అంతా అసంతృప్తిగా ఉన్నామని తెలియజేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారికి, ఎలాంటి కేసులు లేని వారికి, ప్రజాదరణ ఉన్న వారికి కేటాయిస్తే బాగుంటుందని వారు చెప్పారు. పూటకోసారి పార్టీ మారుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీలో ఉన్న నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల పెత్తనం చెలాయిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని రాష్ట్ర పార్టీని వాళ్ళు ప్రశ్నించారు. సర్వేలు నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత సర్వేల ప్రకారం అభ్యర్థులను ప్రకటన చేయాలి, కానీ సర్వేలకు సంబంధం లేకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పటంచెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి, పటంచెరు మండల అధ్యక్షుడు కావలి వీరేశం మరియు వివిధ మోర్చాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ మున్సిపాలిటీ చేసిన ప్రతి అధ్యక్షులకి, రాష్ట్ర నాయకులకి మరియు జిల్లా నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు రాష్ట్ర పార్టీ తీసుకున్నటువంటి ఈ పటంచెరు నియోజకవర్గం సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఒకసారి గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మళ్ళీ అది పునరావృతం కాకుండా, ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాం, స్వయం సమస్య మంచి కష్టపడ్డ కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ శ్రమంతా వృధా చేసినట్టుగా పార్టీని నిలబెట్టలేని పరిస్థితులు, మరి జనాలు పక్కకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకసారి మళ్ళా పునరాలోచించుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీకి విన్నపిస్తూ, మరి తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున నిజంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీని కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను 111 భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు మన్నే శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీడియాలో మేము చూడడం జరిగింది, అట్లాగే ఇప్పుడే ఒక లిస్ట్ రిలీజ్ చేస్తే అది చూడడం జరిగింది. అందులో మా పటాంచెరు డివిజన్ సంబంధించి కూడా పేరు ఉండడం జరిగింది. అయితే పార్టీ ఇంతకుముందు ఇన్ఛార్జ్లను పంపించి అభిప్రాయ సేకరణ అన్నది, అందులో మా అభిప్రాయాలు మేము చెప్పినాం. ఈరోజు ఈ మీటింగ్లో కూడా 10 ఆల్మోస్ట్ 8 మంది అధ్యక్షులు ఇక్కడ ఉన్నాం. అందరం కూడా అధ్యక్షులమే కాకుండా మా కింద క్యాడర్ కానీ, మా పైన క్యాడర్ కానీ ఎవరికి ఇస్తే బాగుంటుంది, పార్టీ గెలవాలంటే ఏంది అనేది వారితో చర్చించడం జరిగింది. ఒక రాష్ట్ర పార్టీ పంపించడమే కాదు, మన జాతీయ పార్టీ కూడా బొంబాయి నుంచి అక్కడి నుంచి ఇన్ఛార్జీలను పంపించడం జరిగింది. మరి ఆ చర్చలన్నీ ఏమైంది అంటే మా అభిప్రాయంతో మీకు సంబంధం లేదా? అవన్నీ ఒట్టినే ఫార్మాలిటీస్ గా మీరు పెట్టిన మీటింగ్లా? అది మాకు అర్థమవుతుంది. ఎప్పుడైనా గెలుపు గుర్రానికి టికెట్ ఇచ్చి మీరు కష్టపడండి అని అంటే మేము కష్టపడతాం, గెలిపిస్తాం. ఏ ఆరోపణ లేకుండా ఏ కేసు లేకుండా ఉన్న నాయకుడికి మీరు ఇవ్వండి, మేము చేస్తాము. ఆల్రెడీ టికెట్ రాలేదు, టికెట్ రాకముందు 24 గంటల ముందరే ఒక్కొక్క మండలంలో బీటీంని తయారు చేసుకొని, మండల అధ్యక్షులతో సంబంధం లేకుండా బీటీములు తయారు చేసుకొని వారితో రహస్య మంతనాలు జరపడం జరిగింది. అంటే ఆయన వారికి టికెట్ రాకముందే ఈ పరిస్థితి ఉంటే టికెట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇవాళ మనం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని విమర్శిస్తున్నాం. ఆ స్కామ్ ఉంది, ఈ స్కామ్ ఉంది, ఈ స్కామ్ ఉందని. మనం నుంచోబెట్టే క్యాండిడేట్ ఏ స్కామ్ లేని నాయకుడు నుంచోబెడితేనే మనం గెలిచే పరిస్థితి ఉంటుంది. దయచేసి పార్టీ ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మండలాధ్యక్షులు కానీ, జిల్లా పార్టీ కానీ ఒట్టి డమ్మి మేము చెప్తాం, మేము నిర్ణయిస్తాము ఈ క్యాండిడేట్ అని అంటే కాదు. ప్రతి కార్యకర్త, ప్రతి మండలాధ్యక్షుడు, ప్రతి జిల్లా నాయకుడు పార్టీకి చాలా ఇంపార్టెంట్. మేమందరం కూడా పార్టీ మంచి గురించి ఆలోచిస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా ఏ వ్యక్తి గురించో ఇంకొకరి గురించో మాట్లాడట్లేదు. ఇక్కడ రాష్ట్రం మొత్తం పార్టీకి ఒక మంచి వేవ్ ఉంది. ఈ వేవ్ లో మనం గెలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్యాండిడేట్ కరెక్ట్ ఉండాలి. కాబట్టి మా అభిప్రాయాలతో సంబంధం లేదు అని పార్టీ నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ కాదు. ఈ విషయమై ఖచ్చితంగా హైకమాండ్ పునరాలోచన చేయాలి అని మేము మా అధ్యక్షులందరం నిర్ణయించుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్.
నా పేరు ఎన్ నర్సింగ్ గౌడ్. నేను 112 డివిజన్ అధ్యక్షుడిని. ఇక్కడ ఇప్పుడు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఇక్కడ ఉన్న అభ్యర్థులని అందరినీ కూడా ఒకసారి తీసుకొని పరిగణనలో తీసుకొని దాంట్లో గెలిచే వాళ్ళు ఎవరు, సర్వే రిపోర్ట్లు ఎవరి దిక్కు మొగ్గు చూపిస్తున్నాయని ఆలోచించి టికెట్ కేటాయించాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మండలాధ్యక్షులు కానీ ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ముఖ్యంగా 112 డివిజన్లో పదుల సంఖ్యలో ఉండే బీజేపీ ఓట్లను కూడా మా రక్తం దారపోసి మా టైం మా అంతా కూడా అక్కడ స్పెండ్ చేసి కూడా ఇప్పుడు కొన్ని వేల ఓట్లకు కూడా తీసుకొచ్చినాం. అట్లాంటిది మీరు గెలుపు గుర్రాలకు టికెట్ కేటాయించకుండా ఇంకా మిగతా ఎవరికో ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ప్రచారంలో ఉంది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అన్నట్టు. దాన్ని దయచేసి పార్టీ సెంట్రల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ దయచేసి దాన్ని పరిగణనలో తీసుకొని దాన్ని నిజమయ్యేటట్టుగా మాత్రం చేయకండి. ఎందుకంటే మేము ఇక్కడ అందరం పార్టీని నమ్ముకొని పార్టీకి కష్టపడి పార్టీ జెండా మోస్తున్న వాళ్ళము. మీరు ఒకసారి ఆలోచించి ఇంకోసారి ఆలోచించి కూడా గెలిచే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా పని చేస్తాం, కానీ గెలిచే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే పరంజరు నియోజకవర్గం 100% బీజేపీ గెలుస్తుంది. కానీ ఒక్కసారి మీరు కరెక్ట్ అభ్యర్థిని ఎంచుకుంటే మాత్రం 100% మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు మళ్ళొకసారి ఆలోచించి కూడా అభ్యర్థి విషయంలో మీరు అందరూ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా జిన్నార మండల పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీకి మేము సూచిస్తా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క నాయకుని కదిలించినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు పోతా ఉన్నాం. ఈరోజు పార్టీ చూస్తే ఈరోజు పార్టీ ఎటుపోతా ఉందని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ మండలాధ్యక్షులు కానీ సూచనలు కానీ అభిప్రాయాలతో సంబంధం లేదని అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు మా జిన్నార మండలం అయితేనేమి పటాన్చెరు మండలంలో కూడా కార్యకర్తలు లేని సమయంలో మేము పార్టీని ఎత్తి మీద పెట్టుకుని పోతే ఈరోజు మేము పాముకు పాల్పోసినట్టు అయింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మేము ఏం తప్పు చేసామని అడుగుతా ఉన్నాం. ఈరోజు తూతూ మంత్రంగా మీరు మా అభిప్రాయాలు తీసుకున్నారా, లేకపోతే మాకు చెప్పండి పలానా సర్వేలో పలానా పేర్లు వచ్చినాయని మేము దానికి సిద్ధంగా ఉంటాం. మేము ఈరోజు కూడా మా అందరం కూడా ఒకటే నిర్ణయిస్తా ఉన్నాం, పార్టీకి గెలిచే గుర్రానికి మీరు టికెట్ ఇవ్వండి, గెలిచేటోళ్ళకే మేము పనిచేస్తామని ఒక సందర్భంగా చెప్తా ఉన్నాం. ఊరికే పార్టీ నష్టపోయిన వాళ్ళకి కానీ పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్ళకు దయచేసి టికెట్లు ఇచ్చి ఈరోజు పాము తన పిల్లల్ని తన గుడ్లని సంపుతున్నట్టు పార్టీని ఈరోజు నాశనం చేయకండి అని ఈరోజు రాష్ట్ర పార్టీ సూచిస్తా ఉన్నాం. మేము ప్రజా సంగ్రామ యాత్రలో నీలదానం చేస్తే మాకు పుణ్యం వస్తుంది అనుకున్నాం, కానీ ఈరోజు మాకు పాపమే వచ్చిందని సందర్భంగా తెలియజేస్తాము. దయచేసి రాష్ట్ర పార్టీ కానీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానీ అలాగే అగ్ర నాయకులు అందరూ పెట్టిన వాళ్ళకు దయచేసి టికెట్లు ఇచ్చి ఈరోజు పాము తన పిల్లల్ని తన గుడ్లని సంపుతున్నట్టు పార్టీని ఈరోజు నాశనం చేయకండి అని ఈరోజు రాష్ట్ర పార్టీ సూచిస్తాము. మేము ప్రజా సంగ్రామ యాత్రలో నీలదానం చేస్తే మాకు పుణ్యం వస్తుంది అనుకున్నాం, కానీ ఈరోజు మాకు పాపమే వచ్చిందని సందర్భంగా తెలియజేస్తాము. దయచేసి రాష్ట్ర పార్టీ కానీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానీ అలాగే అగ్ర నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నాం, గెలిచే గుర్రానికి మీరు టికెట్ ఇవ్వండి, గెలిచేటోళ్ళకు మాత్రమే పట్టం కట్టండి, పైరవీ చేసేటోళ్లకు పైరవీకారులకు కూడా దయచేసి కూడా మీరు టికెట్లు ఇవ్వద్దు, దీన్ని మీరు పునరాలోచించుకోవాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా చెప్తా ఉన్నాం. పార్టీ మనుగడ కోసం మేమందరం ఈ యొక్క సందర్భంగా ప్రెస్ మీట్ ఇస్తా ఉన్నాం మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి మా బాధని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు యాదగిరి కుమరం మండల అధ్యక్షుడు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో సరైన లీడర్ని సరైన అభ్యర్థి ఎన్నుకోవాలనేసి సంకల్పంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో జెండా ఎగరేస్తాం, భాషా జెండా ఎగరేస్తాం, ప్రతి కార్యకర్త గుండెలో గట్టిగా నిలిచిపోయింది. ఆ ఆశను నిరాశ చేయకుండా సరైన అభ్యర్థి టికెట్ ఇవ్వాలని కుమ్మరం మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా సరే బూత్ అధ్యక్షుడు కంటేరి, బూత్ అధ్యక్షుడు ఇన్ఛార్జి, మండల అధ్యక్షుడు ప్రతి కార్యకర్త కలిసిమెలిసి ఉండే ఒక సరైన లీడర్కు ఈ పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని కుమ్మరం మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మరోసారి ఆలోచించి ఈ టికెట్ పైన మరోసారి నిర్ణయించుకోవాలనేసి
కుమ్మరం మండలం నుంచి డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్ యాదవ్, మన్వంతరి పటాన్చెరు డివిజన్ అధ్యక్షుడు మాట్లాడుతారు. ఏదైతే ప్రెస్లో టీవీలలో వస్తున్న స్క్రోలింగ్స్ ప్రకారం ఆ ఊహాగానాలకు జడదించుతూ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వాలు కానీ సరైన నిర్ణయం తీసుకొని ప్రజల అభిష్టానికి, కార్యకర్తల అభిష్టానికి, నాయకుల అభిష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని ఒక సరైన నాయకుడిని ముందుకు తీసుకొస్తే ఇది ఖచ్చితంగా గెలిచే స్థానం కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించి సరైన నాయకులకు పట్టం కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ పటాన్చెరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే సీట్ ఇది. ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేసే కార్యకర్తలు ఇక్కడ ఉంటారు కాబట్టి ఒక్కసారి పార్టీ పునరాలోచన చేసి కార్యకర్తలను హక్కున చేర్చుకుని పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే వ్యక్తులకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మళ్ళీ పునరాలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నటువంటి 8 మండల, డివిజన్, మున్సిపల్ అధ్యక్షులకు, అదేవిధంగా రాష్ట్ర, జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా ఆవేదనతోటి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. కొన్ని నిమిషాల ముందు వరకు మాకు ఫోన్లు చేసిర్రు, పని చేసుకోమన్నారు అని చెప్పి కొందరు సోషల్ మీడియాలో పటాన్చెరు నియోజకవర్గానికి చెందినటువంటి అభ్యర్థులలో ఒక అభ్యర్థి అందరికీ ఫోన్లు చేయడం జరిగింది. మేమదే ఆశ్చర్యపోయినాం. అన్ని రాష్ట్రాలలో లిస్టులు రిలీజ్ చేసుకుంటా ఈడ దొంగచాటుగా ఫోన్లు చేసి చెవులలో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని. అయితే కొద్ది నిమిషాల ముందు లిస్టు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి పేరు కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ విషయంలో మేము అందరం కూడా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా దేశంలో గాని, ప్రపంచంలో గాని అత్యున్నతమైన విలువలతో కూడుకున్న భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఈరోజు రాష్ట్ర పార్టీని, అదేవిధంగా జాతీయ పార్టీని మేమంతా ఓ విషయం వేడుకుంటా ఉన్నాం. మీరెవరైతే అభ్యర్థిని ప్రకటించిర్రో, గతంలో ఆ అభ్యర్థి భారతీయ జనతా పార్టీలో ఉంటూ చాలా మంది సీనియర్ నాయకులను ఇబ్బందుల పాలు చేసి వాళ్ళు పార్టీ విడిచేటట్టు నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం. ఎవరికో అంటే పార్టీకి లాంగ్ టర్మ్ లో కార్యకర్తలను, పార్టీని డెవలప్ చేస్తూ ముందుకు పోయే నాయకుడిగా ఉండాలని అనుకుంటున్నాం. ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు మారుతూ, పార్టీని విమర్శిస్తూ, పార్టీ నాయకులను విమర్శిస్తూ, పార్టీకి ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ రాజకీయ నాయకులను ఈరోజు మీరు అభ్యర్థులుగా ఎన్నుకుంటే భవిష్యత్తులో పార్టీ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి తెలియజేస్తాం. గతంలో అనుభవం ఉన్నది 2019లో అందరినీ పంపించి వారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన అనుభవం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మళ్ళా అలాంటి పునరావృతం కావద్దని మాత్రమే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము రాష్ట్ర పార్టీని, అదేవిధంగా జాతీయ పార్టీని వేడుకుంటా ఉన్నాం ఈ వేదిక నుంచి. ఒక్కసారి ఆ సర్వేలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి. గతంలో జరిగినటువంటి ఇబ్బందులను బేరీజ్ వేసుకొని వాటిని గుర్తుంచుకొని నిర్ణయం తీసుకోండి. మేము క్రమశిక్షణగా భారతీయ జనతా పార్టీలో ఈ జీవితాంతం వాళ్ళు డైలాగులు కొడతా ఉంటారు కట్టకాలే వరకు అని చెప్పి, ఆ కట్టే కాలకు ముందే ఇంకో వేదికను చూసుకునే నాయకులు వాళ్ళంతా. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎన్నో దశాబ్దాలుగా చాలా మంది ఇక్కడ పార్టీకి సేవ చేస్తా ఉన్నారు. మేము పార్టీలో జాయిన్ అయి 4 సంవత్సరాలు అయితే ఉన్నది. పార్టీకి అనుగుణంగా, పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా, సిద్ధాంతాలకు అనుగుణంగా హైకమాండ్ ఏం చెప్తారు తూచా తప్పకుండా అనేక సందర్భాల్లో మా శక్తి వంచన లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ మనుగడ కోసం ప్రజాసేవ చేస్తూ ముందుకు పోవడం జరుగుతా ఉన్నది.
మీరు సరైన నిర్ణయం తీసుకొని ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ఈ పటాన్చెరువుకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ గెలిచే పరిస్థితులు ఉన్నాయి. తప్పుడు నిర్ణయాలతోటి అటు కార్యకర్తలను, నాయకులను, ప్రజలను అయోమయం పాలు చేసి మీరు అస్థిరత్వాన్ని ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో తీసుకురావద్దని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా రాష్ట్ర పార్టీని, జాతీయ పార్టీని మేము కోరుతా ఉన్నాం. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ క్రమశిక్షణతోటి భారత